ఇప్పుడు కొడుకు ఆరోగ్యం బాగుపడింది అని కదా వెళ్ళింది, మరి చనిపోయాడు కదా, మిరాకిల్ ఎక్కడుంది? మిరాకిల్ ఎక్కడ ఉంది? మోసం కదా అది. నాకు శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది అంటది. ఎక్కడ సమాధానం దొరికింది? ఆయనే చెప్పిండు కదా, నేను శాంతి సమాధానాలు ఇవ్వడానికి రాలేదు, నీకు నీ మొగనికి కొట్లాడ పెట్టిస్తా అన్నాడు, పెట్టిస్తుండు. మన ఇద్దరం రోజు కొట్టుకుంటున్నాం. ఉంది కదా, వాక్యం ఉంది కదా, అందరికీ తగులు పెట్టడానికి వచ్చానని. అట్లే భార్యాభర్తకు మన ఇద్దరి మధ్యలోనే శాంతి లేదు, సమాధానం లేదు. ఇల్లంతా నేను ఏదన్నా దానికి నువ్వు ఆపోజిట్ మాట్లాడతావు, నువ్వు ఏదన్నా అంటే నేను ఆపోజిట్ మాట్లాడతా. లాభం ఏముంది? మంచి ఈ టైంలో ఏంది, నాకు కూర్చొని హ్యాపీగా మనం 4 మాటలు మాట్లాడుకుని దేవుడు వదిలిపెట్టు, నువ్వు చేస్తే చేసుకో అంట. ఏదో మేము పూజ చేసుకున్నట్టు పొద్దున ఒకసారి దండం పెట్టి వచ్చేయి. మళ్ళీ ఏమనిపిస్తుందంటే ఇక్కడ ఒక డైలాగ్, ఎప్పుడో చనిపోయిన తర్వాత స్వర్గం వస్తుంది అనే ఒక గుడ్డి నమ్మకంతో బ్రతికొండంగా ఉన్న జీవితాన్ని నరకం చేసుకునే వాళ్ళే క్రైస్తవులు. ఇంకా అదే నేను ఆమె ఈ డైలాగ్ కూడా చెప్పిన, రేపు బిర్యానీ దొరుకుతుందని వాళ్ళు ఉన్న అన్నాన్ని ఎందుకు పారేస్తున్నావు? బిర్యానీ వస్తుందని గ్యారంటీ కూడా లేదు. మరి లేదు, గ్యారంటీ ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. ఇది నేను ఎన్ని చెప్తాను అంటే నేను యాక్చువల్గా ఏంటంటే నా 2018 నుంచి మేము మీ ఛానల్ ఫాలో అవుతున్నా. ఇక అక్కడ కొంచెం ఒక 1 ఇయర్ నార్మల్గానే ఫాలో అయినా, తర్వాత మీ బుక్స్ తెప్పించుకొని చదివిన. 2020 మామూలుగా అందరికి కరోనా పీరియడ్లో ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను దీన్ని డీప్గా బైబిల్ చదవడం మొదలుపెట్టినప్పుడు. అప్పటిదాకా బైబిల్ చదవలే. మీ బుక్స్ చదివినాక ఒరిజినల్ బైబిల్ తీసుకొని, బైబిల్ నా దగ్గర ఆల్రెడీ గీత ఉంది, ఖురాన్ బైబిల్ 2 తెప్పించుకొని, ఖురాన్ బైబిల్ అయితే కంటోపాఠం ఇప్పుడు నాకు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం, మా బైబిల్ రత్న చెప్పిన పాఠాలు కూడా మొత్తం విన్నా. ప్లస్ నేను డైలీ చదువుతా. ఇంట్లో అందరికీ తెలుసు, మేము ఇంతమంది ఫ్యామిలీ పండుగలకు కలుస్తాం. మాకు ఫామ్ హౌస్ ఉంది ఇక్కడ, మా అబ్బాయి ఉంటాడు, అన్నయ్య కొడుకే, వాడి దగ్గరే కలుస్తూ ఉంటాం మేము. పూజలు అక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కట్టించాం మేము ఫ్యామిలీ. అక్కడికి వెళ్ళినప్పుడు మేము అందరం కలిసి సరదాగా ఉంటాం. ఈమె ఒక్కతి రాదు. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి రావట్లేదు అని అంటే, నాకు చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే, నేను ఒక్కడిని చీకట్లో పోతుంటే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అనుకుంటా పోయేటోళ్ళం, భయం పోతాడని. అంటే ఎందుకు అది అంటాం అంటే, దయాలు వస్తే పారిపోతాయి అంటాం. మరి ఆంజనేయుని టెంపుల్ దగ్గరికి రావడానికి ఇది దయం అనట దేవత అనట? మరి కరెక్టేగా. మా ఆంజనేయ స్వామి గుడే కట్టించాం మేము. వాళ్ళలో ఆ దుష్టశక్తుల ప్రభావం ఉండబట్టే దైవం దగ్గర రాలేకపోతున్నారు. నేను పూజ చేసుకుందాం, రోజు దేవునికి దండం పెట్టుకుందాం అని అంటే, పొద్దున ఈమె లేట్గా లేస్తుంది, పని ఆమె రాదు, ఆమె 1 గంటకు వస్తుంది. అప్పుడు ఉడితే నేను ఎప్పుడు పెట్టుకోవాలి? అంటే నేను అఫ్కోర్స్ నేను పూజారి స్థానంలో లేను, వారియర్ స్థానంలో ఉన్నా. బయట గుడి బయట ఒక ఆల్సేషన్ డాగ్ ఉంటుంది చూసారా, కాపలాకు, ఆ టైప్లోనే ఉన్నా. నా గుడిని అన్నా, నా రాముడిని అన్నా, నాకు ఉద్రేకం మామూలుగా రాదు. రాముడి మీద అయితే గంటల కొద్దీ మాట్లాడమన్నా మాట్లాడగలుగుతాను నేను, అవర్స్ టుగెదర్ మాట్లాడమన్నా మాట్లాడగలుగుతాను. మా ఫ్యామిలీ మొత్తంలో ఉన్న 40 మందిలో అందరినీ నేను పక్కా, అంటే మామూలుగా ఏదో హిందువులే కానీ మామూలు హిందువులు ఉండే, ఇప్పుడు కట్టర్ హిందువులు చేసిన అందరినీ. ఈమె ఏమనుకుంటుందంటే, ఈయన వీళ్ళందరినీ నాకు ఎగనెస్ట్గా తయారు చేసిండు అనుకుంటుంది. అంటే ఆయన ఒక సైన్యాన్ని చేసుకుంటే నేను ఒక్కదాన్ని ఆపోజిట్ సైడ్లో ఉన్నా, అది ఆమె ఫీలింగ్. నువ్వు కలిసిపోతే ఎంత కలిసి ఉంటే కలసి సుఖం అన్నట్టు, అందరిలో కలిసి ఉంటే. మనం ఉగాదికి వెళ్ళినాం, మా ఫామ్ హౌస్కి వెళ్ళినాం, ఆమె ఖాళీ టైంపాస్ చేసేటప్పుడు వచ్చి కలుస్తుంది. మేము పూజ చేసుకొని ఆ టెంపుల్ ఎదురుగా ఒక చిన్న కులంలాగా కట్టించాడు వాడు మావాడు. అక్కడ కూర్చొని మేము మాట్లాడుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుంది. అసలు ఈ రోజుల్లో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలవటం, జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం ఒక అదృష్టం. 40 మంది పిల్లలు, చిన్న పాప, చిన్న పాప 1 ఇయర్ పాప ఫ్యామిలీ ఉండటం ఒక అదృష్టం, వాళ్ళందరూ కలవటం. మా పెద్దదిన 80 ఇయర్స్ ఆమె వరకు, ఆమె కూడా ఎవ్రీడే ఆమె ఫోన్ చేయని రోజు అంటూ ఉండదు. గమ్మత్ ఏంటంటే, ఇంట్లో ఇంతమంది కూడా ఆమెను అభిమానిస్తారు. నన్ను అంటారు ఊరికి అనకు బాబాయ్ పాపం ఫీల్ అవుతుంది అని. కానీ నేనెంత ఆవేదన చెందుతున్నా అనేది నాకు తెలుసు. నేను ఆమెను పర్సనల్గా నేను ఎప్పుడూ అదే అంటా, నువ్వు అంటే నాకు ఇష్టమే. నేను ఇప్పుడు చేస్తున్నా, నేను ఐ ఆపరేషన్ చేయించిన, అంతకుముందు గోల్డ్ కొన్నావా, బట్టలు కొంటావా, అన్నీ ఇష్టం వచ్చింది. ఏది నాకున్న డబ్బులు మనం పోయినాక ఎవరికి ఇవ్వడానికి ఏం లేదు. నా అల్లుడు మంచి ఆస్తిపరుడు, ఆయన IBMలో పెద్ద ఉద్యోగం, 5 lakhs 6 lakh వైస్ ప్రెసిడెంట్ లెవెల్ అయింది.
ప్లస్ టైల్స్ కంపెనీ కూడా ఉంది. బిజినెస్ మ్యాన్ కమ్ పెద్ద జాబ్. నా డాటర్ కూడా జాబ్ చేస్తుంది. వాళ్ళకి డబ్బులు నేను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. లక్కీగా ఏంటంటే మా అన్నయ్య కొడుకు వాడు మా అందరికి సపోర్ట్ ఉంటాడు. కిరణ్ అని సుచర్ ఇండియా చైర్మన్. వాడు కావాలంటే 50 లక్షలు కావాలంటే ఏ టైంలో ఆ టైం ఇచ్చేంత స్తోమత కలిగి ఉన్నాడు వాడు. మాకు అట్లాంటిది అంటే ఆర్థికంగా ఎట్లాంటి బాధ లేదు, ఇబ్బంది లేదు. ఇంకా మిగిలింది ఏంది, ఆధ్యాత్మికం అంటారు. నీ దాన్ని నేను ఆధ్యాత్మికం అని ఒప్పుకోట్లే, అవసరం లేదు. నువ్వు దేవుడిని పక్కకు పెట్టాయి, నేను కూడా పక్కకు పెడతా. నేను మాట్లాడు, నేను రాముడి పేరెత్తా, నువ్వు క్రీస్తు పేరెత్తాకు, ఇది కూడా చెప్తాను. కానీ అట్లేదే ఊరుకోదు, మళ్ళీ ప్రేయర్ చేస్తుంది. నేను అడుగుతా, బైబిల్లో క్వశ్చన్స్ అడుగుతా, వాటికి ఆన్సర్ చేయదు, రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటుంది. మేము అందరం కలిసినప్పుడన్నా వీళ్ళ వల్లనన్నా ఆమె మారి మళ్ళీ మాలో కలుస్తుంది అని అనుకుంటే అక్కడి నుంచి కూడా లేచి వెళ్ళిపోతుంది. వాకౌట్ రంజిత్ ఓఫీర్ నిన్న వాకౌట్ చేసినట్టు చేస్తుంది. బట్ నేనుండా మీ లోపల నా బైబిల్ నేను పట్టుకుపోతున్నా. కాకపోతే ఈమె జాంబియా ఎవరిని కొరకదు. నేనేమి వాళ్ళకి చెప్పుకోమంటుంది, మేము మీ దేవుళ్ళని తిట్టాం, మేమేం చేయము అంటుంది. కానీ తిట్టకుండా క్రైస్తవ మతం అనేది, ప్రేయర్ అనేది జరగదు. ఎందుకంటే నేను కూడా తిట్టినోడే. నేను అంతా చిన్నప్పటి నుంచి రామాయణ భాగవతాలు చదివినోడిని. నేను కూడా మా వదిన వచ్చి నువ్వు ఎందుకు ఇట్లా క్రిస్టియానిటీలో పోకూడదు, మనం ఎందుకు పోవాలి అని అన్నప్పుడు నేను రాముణ్ణి, ఓబనుణ్ణి అందరినీ తిట్టినా. నాకు తెలియదు అప్పుడు. అంటే ఏదో అంటారు చూసిన అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతామేమో. ఆటోమేటిక్గా మనం ఏం మాట్లాడుతున్నాం మనకు తెలియదు. అసలు ఆ మత స్వరూపమే, దాంట్లో ఉన్న సిద్ధాంతమే పరమత ద్వేషం. బుక్లోనే ఉంది కదా, ఇప్పుడు 2 బుక్లలో అదే ఉంది. నేను ముందు అనుకునేది ఖురాను, బైబిలు, భగవద్గీత 3 సేమే, అన్నిట్లో ఒకటే ఉంటుంది. గోల్ ఒకటే, మార్గాలు వేరే అనుకునేది. మార్గం అన్ని దుర్మార్గాలు, ఇది ఒకటే మార్గం. ఇప్పుడు బురదగుంటలో దూకిన తర్వాత నాకు కించిత్ కూడా బురద అవ్వలేదంటే ఎవరు నమ్ముతారు? అలాగే దాంట్లోకి వెళ్ళిన తర్వాత దేవుళ్ళు తిట్టడమే ఉంటుంది అందులో. అంతే. ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు చర్చికి వెళ్ళారు కదా, ఈ 2 సంవత్సరాల్లో ఒకటేదో ఒక భయంకరమైన దృశ్యం పాస్టర్ది చాలా చూసే అన్నారు. ఇంకా అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు గమనించినవి ఏమైనా ఉన్నాయా చర్చిలో? ఉన్నాయి. ఇప్పుడు నేను అంతో ఎంతో కొంచెం సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చిందంటే కొద్దిగా అందగానే అనుకుంటున్నా అప్పట్లో. ఇప్పుడు ఈ వయసులో ఇలా అన్నారంటే ఆ వయసులో, అప్పుడు ఈ వయసులో ఇలా ఉన్నా, ఆ వయసులో ఆహా అన్నట్టే ఉన్నా. అప్పుడు వీళ్ళందరూ నాకు ట్రాప్ వేసేది. మీ అందరికీ చెప్పిన పేర్లు ఏవైతున్నాయో ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ప్రతి వాళ్ళతో కలిసి తాగినా, తిన్నారు అంతవరకైనా ఇంకేమన్నా? తినడం అంటే దాన్నే తినడం అంటారు. నేనేమో తిండి ఏం తినను మొదటి నుంచి, నాకు ఫుడ్ హ్యాబిట్ తక్కువ. ఓకే. ఈ నాన్ వెజ్లు ఇవన్నీ తినను, తాగుతా. దేవుని బిడ్డ వాళ్ళందరూ దేవుని బిడ్డలే. సరే, మీరు దేవుని బిడ్డ. దేవుడు రాణి అని ఒక ఆమె పరిచయం అయింది. అన్న 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 బ్రదర్ నీకు మీ ఇంటికి వస్తావు సార్ అని తీసుకొచ్చిన. అక్కడ పోదాం ఇక్కడ పోదాం అన్నది. తర్వాత ఎక్కడికో పోదాం అన్నది. ఏంటి బ్రదర్? ఎక్కడికో పోదాం అన్నది. జస్ట్ హౌస్ బ్రదర్ అంటూ. అదే నేను నాకేంటంటే చెల్లెళ్ళు లేరు నేను లాస్ట్ నాకు ఒకతే అక్క ఉండే, ఆమె చనిపోయింది. చెల్లెళ్ళు లేరు. నన్ను ఎవరైనా అన్న అంటే వాళ్ళ కోసం నేను ప్రాణం ఇస్తా, ఎవరైనా కానీ. ఆమె అన్న, బ్రదర్ అంటే అన్న అన్నట్టే కదా. ఇంకా దానికి ఇంకా దాంట్లో బైబిల్ భాషలో వేరే ఏమన్నా అర్థాలు ఉంటాయా తెలియదు నాకు. మొన్న ఒక సాక్ష్యం చూసా, ఎవరో ఒక ఆవిడ చెప్తుంది, నేను ఫస్ట్ టైం బ్రదర్ని ఎక్కడ కలిశానంటే, అయ్యో వాళ్ళు భార్య భర్తలే వాళ్ళు. ఆమె బ్లెస్సీ వెస్లీ, ఆమె కూడా అదే అన్నది. కాదు బ్లెస్సీ కాదు, ఈవిడ వేరు. వాళ్ళ ఆయన్ని ఎలా కలిసింది అని చెప్తూ, అప్పట్లో బ్రదర్ని నేను అక్కడ చూశాను, ఇప్పటికీ బ్రదర్ అంటే నాకు ఇలా అని చెప్పి, పెళ్ళి కాకముందు బ్రదర్ అంటుంది, ఇప్పుడు పెళ్ళి అయినాక కూడా బ్రదరే అంటుంది. ఈమె కూడా అండి, ఈమె కూడా బ్లెస్సీ, ఆమె భర్త ఆమె ఉంటే బ్రదర్ నేను అక్కడ చూసిన. ఓహో, బ్లెస్సీ జాన్ వెస్లీ బ్లెస్సీ ఉంది కదా, ఆవిడ కూడా బ్రదర్ అని చెప్పిందా? బ్రదర్ అనే చెప్తుంది. ఓ బ్రదర్ నేను చూసా. బ్రదర్ మీ ఇద్దరు ఇట్లా ఎవరు ముందు ఎవరో మీ ఇంటర్వ్యూ తీసుకున్నట్టున్నారు, ముందు ఆయనే చెప్పారు లవ్ యూ సిస్టర్ అన్నాడంట. లవ్ యూ సిస్టర్, ఈమె లవ్ యూ బ్రదర్ అన్నది. తర్వాత అట్లనే నాకు కూడా అమ్మ ఒక్కతే నన్ను బ్రదర్ అన్నది. బ్రదర్ అన్నందాక అక్కడ సంతకం ఏం పెట్టలే నేను. ఆ పని మన రక్తంలో లేదు కదా.